జగన్ నిన్న ఐపాక్ టీమ్‌తో సమావేశమయ్యారు సార్ విజయవాడలో. 2019 రిజల్ట్ కంటే ఎక్కువ 151 అసెంబ్లీ, 22 ఎంపీల కంటే ఎక్కువ సీట్లు గెలుస్తాం ఖచ్చితంగా అని జగన్ జెప్తున్నారు. ఇదంతా కార్యకర్తల్లో నమ్మకాన్ని కల్పించడానికి జగన్ జెప్తున్నారు అనుకోవచ్చా? నిజంగా కొట్టే ఛాన్స్ ఉందంటారా? 151 కన్నా ఎబోవ్ రావడమైతే దాదాపు ఇప్పుడున్న వాతావరణంలో అయితే కనిపించడం లేదు. హ్మ్. మనకు తెలియంది జగన్‌కి ఏమైనా అర్థమైంది ఉంటే తప్ప. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో ఎక్కడా కూడా అంత భారీ మెజారిటీ వస్తుంది అనే పరిస్థితులు లేవు. ప్రీ పోల్ సర్వేలు చూసినా, రాజకీయ పరిస్థితులు క్షేత్రస్థాయిలో చూసినా జగన్కు భారీగా తగ్గుతాయి ఓట్లు, సీట్లు అనే అంశంలో దాదాపు అత్యధికులు అభిప్రాయపడుతున్నారు. హ్మ్. అయితే అధికారం వస్తుందా రాదా అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నమాట నిజం. కొంతమంది జగనే మళ్ళీ వస్తాడని, కొంతమంది రాడని ఈ రకంగా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. కానీ 151 కన్నా పైగా వస్తాయి అని మాత్రం ఎక్కడా ఆ అభిప్రాయం వినబడలేదు. అందువల్ల ఏదన్నా ఆ సైలెంట్ రెవల్యూషన్ ఉంటే జగన్ చెప్పినటువంటి పేద వర్గాలు, అణగారిన కులాలు, వర్గాలన్నీ కూడా ఏకోన్ముఖంగా భారీగా ఓటు వేసి, మహిళలు భారీగా ఓటు వేసి మనకు కనిపించని సైలెంట్ వేవ్ గనక ఉంటే తప్ప అది సాధ్యం కాదు. అయితే లాస్ట్ టైం కూడా 151 వస్తాయని ఎవరు ఊహించలేదు కదా, కానీ 151 వచ్చాయి కదా అని కొంతమంది వాదించవచ్చు. ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ జగన్కి ఇవ్వచ్చు. కానీ ప్రాబబిలిటీ మాత్రం కనిపించట్లేదు. ఎందుకంటే మరి ఎందుకు ఆ స్థాయిలో చెప్తున్నాడు అంటే మరి కార్యకర్తల విశ్వాసాన్ని కల్పించడమే కావచ్చు. రేపు ఆ స్థాయిలో ఫలితాలు రానప్పుడు ఒక పొలిటికల్ నరేటివ్ చెప్పడానికి స్కోప్ ఉంటుంది. వాస్తవానికి నాకంత అనుకూలంగా ఉండే, కానీ రాజకీయంగా ప్రత్యర్థులు పడిన కుట్రలు, కుతంత్రాల వల్ల అది రాలేదు. ప్రజలు నా వైపే ఉన్నారు. కానీ ప్రత్యర్థులు చేసిన రాజకీయ ఎత్తుగడలు, అధికారులను మార్చారు, ఈసీ ఏకపక్షంగా వివరించింది, ఇలా భ్రమలు కలిగించారు, భయాలు కలిగించారు, ఇలా సవారక్ష కారణాలు చెప్పడానికి అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల ముందు జాగ్రత్తగా ఎక్కువ సీట్లు వస్తాయంటారు. రేపు రాకపోతే కారణాలు వెతుక్కోవడం పెద్ద కష్టం కాదు.